నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. లిచి, ఈ లిచి అనేది గ్రామాలలో నివసించే వాళ్ళు పేరు నుండరు. పట్టణాలు నగరాల్లో ఉండేవాళ్ళు ఈ సూపర్ మార్కెట్లు పళ్ళ దుకాణాలే కాకుండా ఫుట్పాత్ల మీద పెట్టి కూడా అమ్ముతుంటారు లీచీని. ఇవి లీచీ పండ్లు. ఈ లీచీ పండు ఇలా ఉంటుంది. ఇలా గుత్తులు గుత్తులుగా కట్టలు కట్టి నగరాల్లో పట్టణాల్లో ఈ లీచీ పండ్లను అమ్ముతుంటారు. ఈ లీచీ పండ్లు ఇది పైన ఉండే తోలు తినకూడదు. ఈ తోలు మొత్తం తీసేయాలి. ఈ తోలు తీసేసిన తర్వాత లోపల తెల్లటి మనకి ఏ విధంగా అయితే తాటి ముంజి ఉంటుందో ఆ విధంగా తాటి ముంజిలా ఉంటుంది. ఈ తోలు తీసేసిన తర్వాత ఆ పైనుండే ఆ తెల్లటి ఆ తాటి ముంజి లాంటి పదార్థాన్ని తినాలి. లోపల గింజ ఉంటుంది, గింజ ఊసేయాలి. కనుక పైన తొక్కు పూర్తిగా తీసేయాలి. దీన్ని ఒలిచేయచ్చు, అలాగే లోపల ఉండే గింజను పారేయండి. దీనికి అనేక రకమైన ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంటాయి. ఇవి కేజీల లెక్క అమ్ముతారు, లేదు సంఖ్యాపరంగా అమ్ముతారు. దీంట్లో అనేక రకమైన పోషక విలువలు ఉన్నాయి. విటమిన్ B6 ఉంది, విటమిన్ C ఉంది, ఫోలేటు, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీసు, కాపరు, ఐరను, ఫాస్ఫరస్ ఉంది. లీచీ తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 2, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. ఇది తింటే పక్షవాతం కూడా రాదు. ఇక 3, దీనివల్ల అజీర్తి ఉన్న వాళ్ళకి అజీర్ణం పోతుంది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది, జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. జఠర రసము, క్లోమ రసము, పైత్య రసం అన్నీ కూడా బాగా ఉత్పత్తి జరిగి జీర్ణ ప్రక్రియని చాలా మెరుగుపరుస్తుంది. ఇక 4, దీంట్లో విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ ప్రవేశించకుండా కాపాడి అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్ లాంటి అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఇక 5, దీంట్లో మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు. వృద్ధాప్యంలో వచ్చే ఎముక పెళుసుదనాన్ని నివారించి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతుంది. 6, దీంట్లో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటు ఉన్నవాళ్ళు లీచీ తింటే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. బీపీ నియంత్రణ బాగా జరుగుతుంది, రక్తపోటు. అయితే ట్యాబ్లెట్లు వాడాలి, ట్యాబ్లెట్లతో పాటు లీచీలు తినండి. 7, దీంట్లో ఇనుము, కాపర్ 2 ఉండటం వల్ల ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత లేకుండా నివారిస్తుంది.
కనుక మహిళలకి పీరియడ్ సమయంలో ప్రతి నెల రక్తం పోతుంది కనుక మహిళలకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తింటే రక్తహీనతకు దూరంగా ఉండొచ్చు. 8 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కళకళలాడుతూ నిగనిగలా మెరిసిపోతూ ముఖంపై మొటిమలు లేకుండా, చర్మంపై పొక్కులు, గడ్డలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా, అలాగే వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా, ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. 9 దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంది. ఈ పీచు పదార్థం ఉండ కారణం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్లనే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తుంటుంది. మల విసర్జన సమయంలో రక్తము చుక్కలు చుక్కలుగా కానీ కొన్ని సందర్భాల్లో పిచికారి కొడుతుంది. మలబద్ధకము నివారించడంలో లీచీ పండు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 10 ఈ లీచీ పండు వైరస్సుని శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది. మనకు వైరస్సుల వల్ల వచ్చే అనేక జబ్బులు ఉన్నాయి. గౌద బిళ్ళలు, అమ్మవారు, ఈ మధ్యకాలంలో వచ్చిన కోవిడ్ మహమ్మారి వైరస్సు. కనుక కోవిడ్ను నివారించడానికి కూడా లీచీ తన వంతు ప్రయత్నం చేస్తూ వైరస్సు లోపలికి ప్రవేశించగానే ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అయ్యే తెల్ల కణాలలో ఒక రకమైన టీ లింఫోసైట్లు, బి లింఫోసైట్లను ప్రేరేపించి వైరస్సుని చుట్టుముట్టి ఆ కోవిడ్ వైరస్సు అది సంతానోత్పత్తి చేయకుండా దాన్ని చంపేస్తాయి. ఈ విధంగా వేసవి కాలంలో అధికంగా లభించే లీచీ పండ్లు వినియోగము ద్వారా 10 రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను మనము పొందవచ్చు.